హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్పై ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మసాలా దినుసులు, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ముందుగా వాటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకొని మూత తీసిన తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకొని అందులోకి 4 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. నేనైతే 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి, కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత అందులోకి వాష్ చేసుకున్న రైస్ని వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చల్లారిక మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి.